హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన సూప్ని ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలి 5 మినిట్స్లో అనేది ఈరోజు మన ఛానల్లో ఉంది. మరి వర్షాలు పడుతున్న ఈ వేళలో ఏదైనా వేడివేడిగా తినాలి, తాగాలి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా ఈ ఆరోగ్యకరమైన సూప్ని 5 మినిట్స్లో రెడీ చేసుకునే విధానం ఈరోజు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే మీ ఫీడ్బ్యాక్ని అందించడం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఒక చిన్న కప్పులోకి రాగి పిండిని తీసుకోండి. ఈ రాగి పిండి వచ్చేసి స్పూన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. అలాగే చిన్న పచ్చిమిర్చిని ఇలా సన్నగా తురుముకోవాలి. చిన్న క్యారెట్ ముక్కని, అలాగే చిన్న క్యాప్సికమ్ని కూడా ఇలాగా సన్నగా తురుముకోవాలి. అలాగే టమాటా కూడా ఒక హాఫ్ చెక్క తీసుకున్నానండి, అది కూడా సన్నగా తురుముకున్నాను. చిన్న ఉల్లిపాయని కూడా చిన్నగా తరుక్కున్నాను. కొద్దిగా కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను. స్వీట్ కార్న్ తీసుకున్నాను, చూడండి కొన్ని ఉడికించి తీసుకున్నాను. అలాగే ఒక పావు స్పూను మిరియాల పొడి, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడిని కూడా తీసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ సాల్ట్. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1/2 లీటర్ వాటర్ వేసుకుని స్టవ్ పై పెట్టి ఇలాగా మరిగించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మరుగుతున్న ఈ వాటర్లోకి మనం ముందుగా కట్ చేసి అంటే సన్నగా తురుముకుని పెట్టుకున్న క్యారెట్ని, అలాగే మిగతా వెజిటేబుల్స్ అన్నిటిని వేసి బాగా మరిగించుకుందాము. ఉల్లిపాయలని, కొత్తిమీరని తప్పించి అన్నీ కూడా వేసుకుని మరిగించుకుందాము. మధ్యలో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. అలాగే సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నిటిని కూడా ఇలాగేసి మరిగించుకుందాము ఒక 2 మినిట్స్. చూడండి 2 మినిట్స్ మరిగిన తర్వాత మనకి మిరియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసుకుందాము. ఈ జీలకర్ర పొడి, మిరియాల పొడి మన హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా మరి వర్షం పడుతున్నప్పుడు మనకి జ్వరాలు, దగ్గులు వస్తూ ఉంటాయి కదా, తడుస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఈ సూప్స్ తీసుకోవడం వల్ల మనకి జలుబు అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో మిరియాల పొడి వేసినాం కదండి. మిరియాలు మన హెల్త్కి చాలా మంచిది. ఇలాగా కలుపుకుని ఇదంతా కూడా మనకు కాస్త మరిగేటంత వరకు మరిగించుకుని ఈ లోపల మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్లు పొడి ఉంది చూడండి, రాగి పొడి. ఆ పొడిని కాస్త ఒక గిన్నెలోకి వాటర్ వేసి కలుపుకుని ఇప్పుడు మరుగుతున్న ఈ వాటర్లోకి వేసేసుకుందాము. ఇలా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకుని మరొక 2 మినిట్స్ మనము ఈ మిశ్రమాన్ని ఉడికించుకుందాము. చూడండి ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోకపోతే కాస్త వేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను ఒక స్పూన్ సాల్ట్ సరిపోలేదండి, ఇంకాస్త వేసుకున్నాను. అలాగే ఈ సూప్ అనేది మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ చేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ మొదల్లో చేసుకుని దగ్గరికంట మరిగించుకున్న తర్వాత దింపేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు కొత్తిమీరని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి దింపేసుకోవాలి. అంతేనండి. ఎంతో ఈజీగా తయారు చేసుకునే హెల్తీ సూప్ రెడీ అయిపోయింది. మనకి వెజిటేబుల్స్ తోటి చాలా టేస్టీగా ఉండడమే కాదండి, మన హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఈ వర్షాకాలంలో ఇలా చేసుకుని తీసుకోండి. ఈవినింగ్ ఎప్పుడైనా పర్లేదు, లేదా మార్నింగ్ ఎప్పుడైనా. ఇది మనము రాగి పిండి ఉంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఉన్నాయి కాబట్టి మనకి వర్షంలో వచ్చే జలుబు, దగ్గులు లాంటివి కూడా మనకి తగ్గిసి మంచి ప్రయోజనాలు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాము. అలాగే మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి పిండి వెజిటేబుల్ సూప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది.